ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/6/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగాలను తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, సప్తమి, మధ్యాహ్నం 3:25 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రం ఉదయం 9:33 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 2:57 నుంచి 4:36 వరకు, వర్జము సాయంకాలం 5:01 నుంచి 6:40 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:05 నుంచి 5:57 వరకు, రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:31 వరకు, సూర్యోదయం 5:47కి, సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగమే. ఆనందకరమైన యోగం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, మంచి తీర్థయాత్ర సేవన, వాహన సౌఖ్యము, విదేశీయానము, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు, కొత్త కంపెనీలకు మారవచ్చు, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి కూడా గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను అనుకూలవంతమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందయుగం. ఈరోజంతా మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 1, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా ఆనందకరమైన వాతావరణం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. వివాహాది నిశ్చయితాంబూలాదులు పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, రాజకీయ నాయకులకు అనుకూలత, అలాగే కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, కుటుంబ పరంగా అభివృద్ధి, సంతాన యోగము, వివాహ యోగము, మాతాపితృ సౌఖ్యము, ఆనందకర ప్రయాణాలు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కొత్త ప్రాజెక్టులోకి వెళ్ళగలిగే అవకాశం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రాప్తి, అనుకూలమైనటువంటి ఆర్థిక శుభయోగాలు, కుటుంబ సౌఖ్యము, అలాగే విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కలిసి వచ్చే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వివాదాలకి దూరంగా ఉండే అవకాశాలు, ఆత్మీయులతో అనుకూలత, ఆనంద యోగం, శుభకరమైన సంతాన యోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థికంగా, ఆధ్యాత్మిక పరంగా, ఉద్యోగ పరంగా ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు. 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలే. ధైర్యము, స్థైర్యము, ఆనందము, అదృష్టయోగం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్ట్లు అవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యుగం, ఆనందకరమైన కుటుంబ వృద్ధి, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో అనుకూలత, ఈ ఆస్తి తగాదాలు, ఈ కోర్టు బయట సమస్యలు పరిష్కారమే అవకాశం, మంచి ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి గొప్ప వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు, వస్తులాభం, వాహన యోగం, ప్రశాంతమైన జీవనం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల విజయం, విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు, విదేశాలకు వెళ్ళగలరు కూడా. మరి
శుభమైనటువంటి ఫలితాలు చెప్తున్నప్పుడు మీరు మన ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. 10 మందితో మనకి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని ఫాలో అయ్యేటట్టుగా చేయాలి. తప్పకుండా చేస్తారని కోరుకుంటూ ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి వాక్చాతుర్యం, ధనయోగం, కుటుంబపరంగా ప్రశాంతత, వివాహాది నిశ్చయితాంబులాదులు, సంతాన వార్తలు ఇలాంటివి తప్పకుండా మీరు వినగలిగే అవకాశం. గృహయోగము, ధనలాభము, పొలము లాభము, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, అనుకూలమైనటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రాంగ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల విజయం, విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో అనుకూలవంతమైన శుభస్థితి, శత్రునాశనాన్ని పొందుకోవడం, మంచి మాట తీరు, వ్యాపారపరంగా వృత్తిపరంగా అభివృద్ధిని పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చెల్లె వారికి, రైతులు పూలు పలుకురగాయలు పండించే వారికి అనుకూలవంతమైన స్థితి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనందయోగం. ఇది చాలా మంచి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9, 3 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగమే. చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. పట్టుదల, కార్యసిద్ధి, మంచి మాట తీరుతో 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో పేరు ప్రతిష్టలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో దర్శక నిర్మాతలు ఊహించని విజయం, కళాకారుల క్రీడాకారులకు విదేశాలకు కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం, వాహన యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం. తప్పకుండా మీరు మన ఛానల్ని 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. 10 లక్షల సబ్స్క్రైబర్స్ నాకు కూడా కావాలి. యాక్చువల్గా 2025లోనే పూర్తవుద్ది అనుకున్నాను, కానీ మీరందరి సహకారం కొద్దిగా తగ్గుతోంది. దయచేసి మీరందరూ కూడా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ని, ఫేస్బుక్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. మరొక 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి. మర్చిపోకండి, తప్పకుండా ఈ సహాయం చేసి పెట్టండి. అలాగే కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది. మంచి ఉన్నతమైనటువంటి గృహయోగాన్ని, ధనలాభాన్ని పొందుకోబోతున్నారు. ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనేక రకాల శుభయోగాలు పొందుకోవడం, వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాలు, స్వదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాలని ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కాస్త డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాస్త బద్ధకం వదిలిపెట్టండి. బద్ధకం వల్ల కొన్ని పనులు ఆలస్యం అవ్వడం, కదా ఇబ్బంది కలగడం, చికాకు అలాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్త. పెద్దల మాట వినండి. అన్ని రకాల ప్రశాంతతని, ఆనందయుగాన్ని, ధనలాభాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. తల్లిదండ్రుల మాట వినడం వల్ల ఉండే ప్రయోజనం అద్భుతం. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి అనుకూలత, ఆప్యాయత ఇంకెక్కడ రాదు మీకు. అటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కలిసి ఉండండి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని కేటాయించండి. విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రులతో అనుకూలత, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి లాభాలు. లాటరీల వైపు వెళ్ళకండి, నష్టాన్ని పొందుకుంటారు. బట్ కళాకారులకు మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి మహిళా లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, వ్యాపారపరంగా అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. తప్పకుండా ఆత్మీయులతో అనుబంధాన్ని పొందుకున్నారు. ఊహించినటువంటి విజయం ఖాయంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి శుభయోగం, ఆనందయోగం. ఈరోజు మీకు అనుకూలత ఉంటుంది. డబ్బు విషయంలోనూ అలాగే కొంతమంది వల్ల నష్టం వచ్చే అవకాశం కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. బయట వాళ్ళని ఎక్కువ నమ్మకండి. కాస్త గణపతి ఆరాధన చేసుకోండి, అద్భుతమైన యోగం ఉంటుంది. వీలైతే ఎవరికైనా సరే కాస్త అన్నదానం, ఎవరైనా ఒక్కళ్ళ వ్యక్తికైనా అన్నదానం చేయండి, అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం. తప్పకుండా నేను చెప్పినట్టుగా మీరు చేస్తే అనుకూలమైన శుభయోగాలు. పొద్దున లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేసి, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసి,
మీరు బయటికి వెళ్ళగలిగితే విజయవంతమైనటువంటి కార్యసిద్ధి. అనుకున్నట్టు ఈ రాశి వారి కాదు, ప్రతి రాశి వారి ఇది చేయాల్సిందే. అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీల వల్ల ధనయోగం, వ్యాపారంలో కలిసి రావడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, విద్యాభివృద్ధి పొందుకోవడం, పోటీ పరీక్షలు లైక్ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఇంకేదైనా పరీక్షలు, పోటీ పరీక్షలు ఉంటే వాటిలో విజయం ఖాయం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళగలరు. బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించడం, శుభవార్త శ్రవణం, ఆస్తి పంపకాల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులు పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వ్యాపార పరంగా అనుకూల శుభస్థితి, విదేశాల స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందకరమైనటువంటి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యము, ధైర్యము, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. ఉన్నతమైనటువంటి వ్యక్తుల వల్ల మీకు మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత, ఆనంద యోగం. తప్పకుండా మీరు ఆశించినటువంటి శుభయోగాలు పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా పండగ వాతావరణమే. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, వివాహ యోగం, బంధుమిత్రులతో అనుకూలత, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కొత్త కాంట్రాక్టులు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం, విదేశీ ప్రయాణం, విదేశాల అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, ఆనందకరమైన సంపద, ధైర్యము, స్థైర్యము, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, విదేశాలు కూడా శ్రేణివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినడం, లాటరీల వల్ల ధనప్రాప్తి, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, అనుకునేది సాధించే ఒక ప్రశాంతత, ధైర్యము, స్థైర్యమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా మంచి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి భాగ్యయోగం, ఆకస్మిక ధనప్రాప్తి, మేబీ లాటరీ లెవెల్ రావచ్చు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవచ్చు, ఇవ్వాల్సిన వారి ఇంటికి వచ్చి పూలల్లో డబ్బులు పెట్టి మీ చేతికి ఇవ్వచ్చు. అటువంటి శుభయోగం ఉంది. పుణ్యబలం బాగా ఉంది. ధైర్యం, స్థైర్యం, ఆనందం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, ధైర్య ఆనంద యోగాలని, ప్రయాణంలో కలిసి వచ్చే అవకాశాలు, బంధుమిత్రులతో సమాగమం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఆనందకరమైన యోగాలు, రుణ బాధల నుంచి విముక్తులవబోతున్నారు. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటే ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. పెద్దల మాట వినడం, వాహన వేగం తగ్గించడం, డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, లాటరీల వైపు వెళ్ళకండి. ఈ గనక చేసినట్టయితే మీకు తప్పకుండా మీకు అంటే ఇటువంటి లక్షణాలు మీరు అలవర్చుకుంటే మంచి అనుకూలమైన శుభయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, విదేశాల స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రయత్న లాభం, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు, విదేశాలు స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహ లాభాన్ని పొందుకునే అదృష్టయోగం ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది.
భగవత్ కృపా కటాక్షాలు బలంగా ఉన్నాయి. ఏదైనా దేవాలయ సందర్శన, తీర్థయాత్ర సేవన, సత్సంగంలో పాలు పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలకి వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతలు, తప్పకుండా మీరు అనుకునేది సాధించడం, ధనయోగము, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణంలో అనుకూలత, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తిత్వము, వ్యాపారపరంగా వృత్తిపరంగా లాభాలు, కళాకారుల క్రీడాగలకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్, విదేశాలకు కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఆనందకరమైన జీవనం, రుణ విమోచనం, రోగనాశనం, ప్రశాంతమైన జీవనం. రాజకీయ నాయకులకైతే మంచి పేరు ప్రతిష్టలు బలంగా ఉన్నాయి, అనుకునేది సాధిస్తారు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. తప్పకుండా మీరు ఆశించినటువంటి శుభ ధన కనుక వస్తు వాహన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, మాతాపితృ సౌఖ్యం, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి సమస్త శత్రునాశనం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, కుటుంబ పరంగా అనుకూలతలు, పెద్దల అంగీకారంతో ప్రేయసిపీలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన శుభ సంపద, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాగల లాభాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి, కిరాణా, సూపర్ మార్కెట్లో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి ఉంటుంది, వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రశాంతమైన జీవనం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు, వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయం సాధించడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవ్వడం, మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, లాటరీల వల్ల ధనయోగం. ఈరోజంతా మీకు కలిసి వస్తుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.